ఇలాంటి తపన ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి కార్యం చేస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు ఈ రోజున పునరుత్థానుడైనటువంటి క్రీస్తుని గురించి మనము మాట్లాడుకుందాం. ఇక్కడ చదవబడిన ఒక వాక్యం చదువుకుందాం. మూలవాక్యంగా ఒక వాక్యం చదువుకుని వాక్యంలోనికి మనం వెళ్దాం. సమయం వైపు ఎవరు చూడవాకండి. ఈరోజు పండగ కాబట్టి సమయం వైపు ఎవరు చూడొద్దు, సెల్ ఫోన్ కూడా చూడొద్దు. కాబట్టి కొద్ది నిమిషాలే మనం ముగించేసుకుంటే ఏం బాధలేదు. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఇక్కడ మార్కు సువార్తలో మనం ఆలోచన చేసినట్లే 16వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే, అందుకు అతడు కలవరపడుకుని మీరు వెతుకుచున్నాడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి మనం బలపరుచునగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మాటలు మీవి, మాట్లాడువాడు మీరు. నీ చిత్తమైతే నా నోటిని బోరగా వాడుకుని కూడి వచ్చిన బిడ్డలకు కావాల్సిన వర్తమానంతో బలపరిచి మా ద్వారా మీరు మహిమ పొందుకోమని యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన మాటలు మనం ఆలోచించేసాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు అని ఒక యవనస్తుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం అది. ప్రియ దేవునికి బిడ్డలారా, క్రైస్తవ విశ్వాస లోకము పునరుత్థానం గురించినటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఆమేన్. అసలు పునరుత్థానం అంటే ఏంటి, దాని గురించినటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ప్రతి దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. బైబిల్లో ప్రతి వాక్యానికి, ప్రతి మాటకి ఒక డెఫినేషన్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి, దాన్ని మనము గ్రహించాలి. సహజంగా అసలు పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి. నా వంక చూడవాకన్నట్ట తెలియనట్టు మీకు తెలుసుగా, ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నారు కదా. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి అమ్మా. మరణించి అదే పునరుద్ధానమా? సహజంగా చాలామంది అదే అనుకుంటారు. మరణించి తిరిగి లేవడమే పునరుద్ధానం అనుకుంటారు. అది తాత్కాలికమైన పునరుత్థానం. శాశ్వతమైన పునరుత్థానం క్రీస్తు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలా దేవుని మాటలు. పునరుత్థానం అంటే అసలు అర్థం ఏంటో తెలుసా? మరణించిన వ్యక్తి తిరిగి బ్రతకాలి, మరలా ఎన్నటికీ మరణించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఈ రోజున మీరు ఎన్నో సంవత్సరాలు వినుంటారు, కానీ అసలు పునరుత్థానం గురించి అవగాహన మనకు కావాలి. ఎందుకంటే బైబిల్లో చాలా మంది మరణించిన వాళ్ళు లేచారా లేదా? లాజరు బయటికి రమ్మంటే లేచాడు, చిన్న బిడ్డ తల్లితాకు మీద లెమ్మంటే లేచింది, ఒక సహోదరి తన బిడ్డని పాడి మీద ఉంటే దేవుడు బ్రతికించాడు. ఇలాగా చూసినట్లయితే బైబిల్ గ్రంథం నుంచి పాత నిబంధనలు, కొత్త నిబంధనలు చాలా మంది మరణించారు, తిరిగి లేచారు, కానీ వాళ్ళు లేరు, మరలా చనిపోయారు. చాలా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే మరణించాడు, తిరిగి లేచాడు, మరలా ఎన్నటికీ చనిపోడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సజీవుడు. ఎవరైనా నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు. ఆమేన్. సజీవుడైనటువంటి వాడిని మృతుల్లో మీరు వెతకడం ఏంటి? రాయి పొర్లించబడిన ఆయన అక్కడ లేడని తెలియచేయడానికి కాదు. రాయి ఆపిద్ది ఆయన్ని. బాగా అర్థం చేసుకో. చాలా మందికి రాయి పొర్లించాడు, ప్రభు లేడని తెలుసుకున్నాము. ఎందుకు రాయి పొర్లించబడిందంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు, ఈ రాయి కూడా ఆయన ఆపదని తెలియజేయటానికి. ఆమేన్. పరిశుద్ధుడైన క్రీస్తుని ఈ సృష్టి ఆపలేదు, పరిశుద్ధుడైన క్రీస్తుని ఆ రాయ ఆపలేదు. ఆయన పునరుత్థానుడైన లేచాడు, ఆయన ఇక్కడ లేడు. ఆ రాయి కూడా, ఏ బంధకం కూడా, ఏ అడ్డుకొండ కూడా ఆయన ఆపలేదు. అది తెలియచేయడానికి ఆ రాయిని పొర్లించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పునరుత్థానం గురించి అవగాహన ఈరోజు మనము తెలుసుకోవాలి. మొదటిగా మనం ఏంటంటే, పునరుత్థానం అంటే అర్థం ఏంటంటే మరణించిన వ్యక్తి తిరిగి బ్రతకాలి, మరలా ఎన్నటికీ మరణించకూడదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. రెండోది, ఈ పునరుత్థాన శరీరానికి
ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవసరమైనప్పుడు శరీరం కనపడుతుంది, అవసరమైనప్పుడు శరీరము కనపడదు. మనం ఆలోచన చేస్తే శిష్యులందరూ కూడా భయపడిపోయి ఒక రూమ్లో దాక్కుని ఉంటారు. వాళ్ళ మధ్యలోకి ఎవరొస్తాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఈ యొక్క పునరుత్థాన శరీరానికి ఏముంది? అవసరమైతే అదృశ్యం అవుతాడు, అవసరమైతే మనుషులకి కనపరుచుకుంటాడు. అది పునరుత్థాన యొక్క శరీరానికి ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ. ఇది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన పునరుత్థాన దేహమును, ఆయనకు వచ్చినటువంటి ఆ పునరుత్థాన దేహం మహిమ కలిగినది, పరిశుద్ధమైనది. ఆ శరీరము అవసరాన్ని బట్టి మనుషులకు కనపరుచుకుంటాడు. అవసరం లేదనుకుంటే మాయమైపోతా ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే తలుపులు వేసున్నా కూడా ఆయన ఆపినయా, వారి మధ్యకి వెళ్ళయ్యా, భయపడవాకండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా మనం ఆలోచన చేస్తే, ప్రజలందరూ చనిపోతే ఈ శరీరం ఎక్కడ కలిసిపోయింది చెప్పాలా? ఇప్పుడు నేను చచ్చిపోయానండి, దీన్ని ఏడ పెడతారు? తీసుకెళ్ళి బంగారం ఆయన పెడతారా? కాదు కదా. ఎందుకని మట్టి నుండి వచ్చింది కాబట్టి మరలా మట్టికే పోవాలా. కానీ యేసుక్రీస్తు వారి దేహం మట్టిలో కలవలేదే. ఇప్పుడు ఆలోచించారా? మనకు అలాంటి ఆలోచనలు రావులే, వస్తాయా? అవునా కదా? అందరు చనిపోతే మట్టిలో కలవాలిగా. మరి యేసుక్రీస్తు వారి శరీరం ఎందుకు మట్టిలో కలవలేదు? ఎప్పుడైనా ఆలోచించావా? నా ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానం చేయడం చాలా ప్రాముఖ్యం. ఏం చేయాలంట? వ్యాఖ్యానం చేయడం చాలా ప్రాముఖ్యం. సో ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మానవుని యొక్క దేహము మట్టి కలిసిపోతుంది, ఆత్మ దేవుని వద్దకు వెళ్తుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ శరీరం ఎందుకు మట్టిలో కలవలేదు? అప్పటికి 2 రోజులు అయింది సమాధికి వెళ్ళిపోయి ఆయన. అవునా కదా? మరి ఎందుకు మట్టిలో కలవలా? తెలియజేయడం వాళ్ళు అంటారు, ఆయన మట్టిలో పెట్టలేదండి, గృహలో పెట్టారు. ఎక్కడ పెట్టారంట? అవునా కదా? ఒక రాత్రి సమాధిని తొలిపించి పెట్టాడు అంటారుగా. ఎక్కడ పెట్టినా కానీ 3 రోజులకి ఏమొచ్చింది? బాడీ కంపు కొట్టాల్సిందేగా. అవునా కాదు? కానీ మట్టిలో కలవలా. ఎందుకని ఆలోచించేయండి ప్రియ దేవునికి బిడ్డలారా. అందుకని యోహాను సువార్తలు అంటున్నాడు, ఏమంటున్నాడు? 1:14లోకి వెళ్ళండి, వాక్యాన్ని పరిశీలన చేసుకోవాలి. ఆ వాక్యము శరీరధారియే, కృపాసక్త సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యమే శరీరధారి అయి, ఆమేన్. ఎలా వచ్చిందట వాక్యము? చెప్పరా? వాక్యము శరీరధారి అయి వచ్చిందంటే అదే మనం అర్థం చేసుకోవాలి. వాక్యం అనే శరీరము ధరించుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త చక్కని మాట రాస్తున్నాడు ఆయన. ఆ ఉద్దేశించి ఏమన్నా చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త ఏమంటున్నాడు చూడండి. 10వ అధ్యాయము 5వ వచనంలో చక్కని మాట రాస్తూ ఉన్నాడు. ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ ఏం జరిగింది అక్కడ? నాకొక శరీరము అమర్చితివి. ఇది మట్టి శరీరం కాదు. అర్థమైందా మెట్లు? ఈ శరీరం ఎవరు అమర్చారు? దేవుడు ఆయనకు ఒక శరీరాన్ని అమర్చాడు. ఆ వాక్యం అనే శరీరము అది మట్టి నుంచి రాలే. యేసుక్రీస్తు వారికి మట్టి నుండి వచ్చిందా? చెప్పండి, మట్టి నుంచి వచ్చిందా? లేదు. దేవుడు ఆయనకు ఒక శరీరాన్ని అమర్చాడు కాబట్టి ఆ శరీరము ఏమైంది? మహిమగా మార్చబడింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఈ పునరుత్థానం గురించినటువంటి ఇంట్రడక్షన్. ఆమె దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అసలు పునరుత్థానం అంటే ఏంటో క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి. మొదట ఈ 3 విషయాల్లో మనం గ్రహించాలి. ఎప్పుడైనా సరే పునరుత్థానం అంటే, ఈ పునరుత్థానం అంటే ఎప్పుడు నుంచి 2026 సంవత్సరాన్ని యేసు మరణించి తిరిగి లేచును, హల్లెలూయా. యేసు మరణించి తిరిగి లేచును, హల్లెలూయా. ఇదేనా?
సత్యాన్ని వెలికి తీయాలా, పునరుత్థానంలో దాగి ఉన్న ఆ మర్మాన్ని గ్రహించాలి. నేను కూడా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇదే చెప్పేవాళ్ళు. ఏం చెప్పాడు? మా అమ్మగారు అంటుందిగా, యేసు తిరిగి లేచును, హల్లెలూయా. ఈరోజు అది లేచింది. యేసు ఆనాడు లేచును, దేవుని స్తోత్రం. ఈరోజు సమాధిలో లేవలు ఆయన. ఎప్పుడు లేచాడు ఆయన? ఆనాడు లేచాడు ఆయన. ఆనాడు వేసి ఇప్పుడు ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రోజున పునరుత్థానం గురించినటువంటి ఇంట్రడక్షన్ మీరు జాగ్రత్తగా వినండి. ఈ రోజు అసలు యేసుక్రీస్తు పునరుత్థానుడు లేవడం వల్ల మనకేం కలిగింది ప్రయోజనం అని తెలుసుకోవాలి. అవునా కదా? ఎందుకంటే ఆయన చెప్పినట్టు చేశాడు. అబ్బాయి నేను 3వ దినాన లేస్తానని చెప్పాడు. నాకు మా సహోదరి ప్రార్థన చేశాడు. లేఖనాల ప్రకారం శ్రమ పడ్డారు, లేఖనాల ప్రకారం లోకానికి వచ్చాడు, లేఖనాల ప్రకారం ఏం చేయబడ్డాడు? ఆయన పునరుత్థానము చేయబడ్డాడు. కానీ ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్థానం అవడం వల్ల మనకే ప్రయోజనం కలిగింది. అది కావాలి కదా. ఎందుకంటే మానవుడు ప్రయోజనం లేదు, ఏం చేయడుగా, చేస్తాడా? మనకు సామెత ఉంది, ఏమంటాం? ఫ్రీగా వస్తే చెప్పండి, మీకు తెలుసుగా, ఫ్రీగా వస్తే అది మీకు అర్థం చెబుతాను, నేను చెప్పతున్నా, అది సామెత ఉందిగా. అందుకనే అసలు యేసుక్రీస్తు వారు పునరుత్థానం అవ్వడం వల్ల సమాజానికి ఏం లభించింది, ఏం మేలు పొందుకుంటున్నాం, ఏ ప్రయోజనం మనకు చేకూరింది, ఏం లాభాలు వచ్చినాయి మనకనేది ఒక్కసారి ఆత్మ పరిశీలించాలి. కొన్ని విషయాలు సమయాన్ని బట్టి నేను కొన్ని విషయాలు మీతో ముచ్చరించడానికి ఇష్టపడతా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పునరుత్థానం గురించినటువంటి ఇంట్రడక్షన్ మనకు అర్థమైంది. ఎందుకంటే దేవుడే చెప్తాడు, నేనే పునరుత్థానమును జీవమును అన్నాడు. ఏమన్నాడైనా? నేనే పునరుత్థానమును జీవమును అన్నాడు. కాబట్టి ఈ యొక్కటువంటి పునరుత్థానుడైనటువంటి క్రీస్తు, జీవమైనటువంటి క్రీస్తు, మార్గమైనటువంటి క్రీస్తు, సత్యమైనటువంటి క్రీస్తు, వాక్యమైన క్రీస్తు మరణించి తిరిగి లేవటం వల్ల మానవాళికి ఏం ప్రయోజనం చేకూరుందనే కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. చూడండి, మొదటిగా ఆలోచించేద్దాం. ప్రియ దేవునికి బిడ్డలారా, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు మరి భక్తుల్ని ప్రేరేపించి రాయించిన మాటలు ఒక్కసారి చదువుకుందాం. చివరికి రమ్మ చదువు. చివరిలో యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడిన, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మొట్టమొదటిగా ప్రయోజనం ఏంటంటే దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించబడ్డాడంట. ఆమె, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ ప్రియ దేవునికి బిడ్డలారా, ఆయనకు పునరుత్థానం వలన అంతకుముందు ఆయన ఏ మాట చెప్పినా ఆయన ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈయన దేవుని కుమారుడు అంటే ఎంతగానో అసూయపడుతూ ఉన్నారు. ఈయన మంచి పనులు చేస్తుంటే ఎంతగానో వాళ్ళు ఆయన మీద నేరారోపణ చేశారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు తిరిగి లేవటం వల్ల దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడు, రక్షకుడుగా నిరూపించుకున్నాడు, పరిశుద్ధుడిగా నిరూపించుకున్నాడు, నీతిమంతుడిగా నిరూపించుకున్నాడు, యథార్థవంతుడిగా నిరూపించుకున్నాడు. ఆయనే దేవుడిగా, దేవాది దేవుడిగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా తన్ను తాను నిరూపించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా నిరూపించుకున్నాడు కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ కూర్చుని దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉన్నాం. ఆయనే కానీ తిరిగి లేకపోయినట్లయితే, ఆయనే కానీ సమాధి చేయబడి ఆయన పునరుత్థానుడు కాకపోయినట్లయితే ఈ రోజు ఎవరు కూడా క్రీస్తుని ఆరాధించే వాళ్ళు కాదు. ఎందుకంటే ఇప్పుడు దేవునికి బిడ్డలారా, ఆయన ప్రభావముతో, ఆమె ఏంటంట, ఆయన ప్రభావంతో నిరూపించుకున్నాడు. ఆయనలో శక్తి ఉంది. ఆమె చనిపోయిన వాళ్ళు బ్రతికించగలిగిన క్రీస్తు తాను మరణంలో గెలవలేడా? చాలా మందికి తెలియదు. అవునా కాదా? ఆ శక్తితో తను తాను నిరూపించుకున్నాడు. ఆయన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని ముందే చెప్పాడుగా, నేను లేస్తాను 3వ దినానండి. ఒకవేళ లేకపోతే అసలు ఆ మాట విలువ ఉండేదా? అవునా కాదా? ప్రపంచంలో ఎవరైనా ఆయన అసలు దేవుడిగా భావించేవాళ్ళ?
ప్రపంచంలో రక్షకుడిగా భావించేవాళ్ళ, ప్రపంచంలో పరిశుద్ధుడిగా భావించేవాళ్ళ. ఆయన పునరుత్థానము ప్రభావంతో నిరూపించబడ్డాడు కాబట్టి, దేవుడి కుమారుడుగా తాను ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి, ఆ పునరుత్థాన శక్తితో బలంతో లేచాడు కాబట్టి ఈ రోజున దేవుని కుమారుడిగా రక్షకుడిగా పిలువబడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మొట్టమొదటి ప్రయోజనం. ఇప్పుడు నమ్మాల్సింది ఏంది? ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా మరణిస్తే ఆ మనల్ని ఆయన ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనకు కలిగిన ప్రయోజనం. అంతకుముందు ఎవరికి తెలియదు కదా. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమవుతారు, ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు కూడా ఎవరికి తెలియదు. అందుకనే ఈయన ప్రభావముతో నిరూపించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిది అది అన్నమాట. తను నిరూపించుకున్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తువులు కూడా భక్తి జీవితంలో మనల్ని మనం నిరూపించుకోవాలండి. ఆమేన్. అవునా బట్టి పునరుత్థానం బట్టి మనం కూడా నేర్చుకోవాలి. క్రీస్తు ఏ విధంగా చెప్పిన ప్రకారం ఆయన బ్రతికాడో, చెప్పిన ప్రకారం జీవించాడో, చెప్పిన ప్రకారం ఆ క్రైస్తవ క్రమమును పాటించాడో, చెప్పిన ప్రకారం విశ్వాస క్రమాన్ని పాటించాడో మనం కూడా అలాగే ఉండాలా. ఈ పునరుత్థాన దినములో మనం అట్లాగా సరి చేసుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా చూద్దాం ప్రియ దేవునికి బిడ్డలారా. రెండో విషయం ఏంటంటే మనం ఆలోచన చేసేటట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20 మొదటి కొరింథీ 15. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు ఏం చేయలేదని ప్రథమ ఫలంగా మృతుల్లో నుంచి లేపబడ్డాడు. అంతకుముందు ఎవరో చెప్తే నమ్మేవాడా? ఒరే నీకు బాబు మరో నిత్య జీవితం నువ్వు చూపించే వెళ్ళి చచ్చుడు ఎక్కడికి వెళ్తాను నీకు తెలుసా అనేవాళ్ళు లేరు. చాలా మంది అనేవాళ్ళు లేరా? అది నిరూపించడానికే ఎలా వచ్చాడంట? ప్రథమ ఫలముగా లేపబడ్డాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు ఏం మరణిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోతున్నారు, ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి మరణించి తిరిగి లేచి, అబ్బాయి మీకు ఒక జీవితం ఉంది, మీకు ఒక స్థలం ఉంది, మిమ్మల్ని అక్కడికి నేను తీసుకెళ్తానని ప్రథమ ఫలముగా పునరుత్థానాన్ని నిరూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది గొప్పవాళ్ళు అనబడిన వారు సజీవ సమాధి అయిపోయి 3 రోజులు లేకపోతే 4 రోజులు లేకపోతే వారాన్ని లేకపోతే 4 రోజులు లేకపోతే లేచినారా? ఎవరన్నా లేచారండి? చాలా సందర్భాలు వింటాము టీవీలో, ఆయన సజీవ సమాధి అయ్యాడండి, 4 రోజుల తర్వాత లేగొస్తాడండి. ఎప్పుడైనా లేచారు అట్లా చెప్పిన వాళ్ళు? చెప్పారా? యేసుక్రీస్తు వారు చెప్పాడు. చెప్పినట్టు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయనకి ఏం పేరంట? మాట ఇచ్చిన వాడు చెప్పాలా, మాట తప్పని వాడు. ఆమేన్. మన యేసుక్రీస్తు వారు చెప్పారనుకో 100% జరిగినట్టే. ఆమె దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రథమ ఫలముగా లేచాడు. ఆమేన్. మృతుల్లో కూడా వరుసలు ఉంటాయి పునరుత్థానం అవటానికి. దేవుని చిత్తమైతే ఇంకో రోజు చెబుతాం. మృతుల్లో కూడా ఏముంటాయంట? ఈయన ప్రథమ ఫలముగా లేవబడ్డాడు. తర్వాత కూడా కొన్ని క్రమాలు వరుసలు ఉంటాయి. ఎవరెవరు లెగుస్తారు, మొదట ఎవరు లెగస్తారు, సంఘం వచ్చేటప్పుడు ఎవరు లెగస్తారు, మనం ఎలా సంఘం ఎత్తబడుతుంది, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములు పొందుపొచ్చి ఉన్నాయి. మృతుల వరుసలు ఉన్నాయి. అయితే ఈ రోజున మనము పునరుత్థానం అవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ప్రథమ ఫలముగా లేపబడ్డాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఇంతమందికి లేచిన వాళ్ళు లేరు. ఈయనొక్కడే మరొక జీవితం ఉందని చూపించాడు. ఆమేన్. అప్పుడు వరకు ఏమనుకున్నాడు? చచ్చిపోతే ఇంకో జన్మ ఉందో లేదులే, కాకుండా ఏదో చక్కగా అనుభవించిపోదాం, సంపాదించుకున్న తిని పోదాం అనుకునేవాళ్ళు. మనకు నచ్చినట్టు జీవిద్దాం, మనకు తోచినట్టు జీవిద్దాం, మనకు అనుకూలంగా బతుకుదాం, ఎవరినైనా అన్యాయం చేస్తే ఏమైంది, ఏం చేస్తే మనకెందుకు, మనం బాగుండాం కదని జీవిద్దాం అనుకుంటా ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు, అబ్బాయి జాగ్రత్త. ఏమన్నాడమ్మా? జాగ్రత్త. ఇందాక పొద్దునే మన సమాధుల కాడికి వెళ్ళి ఒక వాక్యం చదువుకున్నాం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానంకి వెళ్తారని చెప్పాడు. సమాధుల నుంచి బయటకు వస్తారంట. అంతకుముందు చెప్పకపోతే మన ఇష్టానుసారం చేసేవాళ్ళంగా, అవునా కాదా? అసలు మీకు శిక్ష లేదు, ఏం లేదు, మీ ఇష్టం బ్రతకండి అంటే ఒక్కడు ఉంటాడు ఇక్కడ? చెప్పండి అమ్మా. ఏం లేదు అబ్బాయి,
తినండి, తాగండి, నా ప్రాణమా తినుము తాగుమన్నాడు కదా ఆయన. మీకు కూడా ఆ స్వేచ్ఛ ఇచ్చానంటే ఎవరైనా ఇక్కడ కూర్చుంటారా? నా కంటికి కూడా కనపడరు. ఆ ప్రభువు చెప్పాడు, మృతుల్లో ప్రథమ ఫలముగా లేపడ్డాడు. ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఆయన వచ్చేటప్పుడు ఆయనతో కూడా ఎదుర్కోవటానికి, ఆయనతో పాటు కూడా పునరుత్థానుడు అవటానికి కూడా అవకాశాన్ని దేవుడు కల్పించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఆ జీవితాన్ని ఇవ్వలేరండి. ఆమేన్. ఏ వ్యక్తి కానీ, ఏ శాస్త్రవేత్త కానీ, ఏ ధనవంతుడు కానీ, లేకపోతే ఏ జ్ఞానవంతుడు కానీ ప్రథమ ఫలముగా పునరుత్థానుడైన వారు ఎవరు లేరు. మనల్ని కూడా పునరుత్థానం చేసేవారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. నేను ఎగిరెగిరి చెప్తాను, నేనేమో లేపుతాను మిమ్మల్ని. ఏ పాస్టర్ లేపుతాడా చెప్పండి? చెప్తాడు, ఎవరు లేపు. నన్నే ఆయన లేపాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? నన్నే ఆయన లేపాలి. అలాంటిది మిమ్మల్ని ఎవరు లేపుతారు? నేను లేపగలనా? ప్రకటించడమే నా పని, బోధించడమే నా పని. కానీ సమస్త మానవులు పునరుత్థానము చేయగలిగిన ఏకైక దేవుడు, సమస్త మానవులు రక్షించగలిగిన ఏకైక దేవుడు, సమస్త మానవ పాపాలు కడగగలిగిన ఏకైక దేవుడు, సమస్త మానవులు పరిశుద్ధపరచగలిగిన ఏకైక దేవుడు, సమస్త మానవుల్ని తన రాజ్యంలో తీసుకెళ్లిన ఏకైక దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అడుపులు అనబడ్డ జ్ఞానులు అనబడ్డ గొప్పవారు కానీ ఎవరైనా సరే అందరూ కూడా పునరుత్థానం చేయగలిగిన శక్తి కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే సింబాలిక్ మొదటగా తానే ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేపబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఆయన నమ్ముకుంటే ఆ ప్రభు మనల్ని కూడా లేపుతాడు, మరొక జీవితం మనకిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది కూడా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి బిడ్డలారా, మనకు కలిగిన ప్రయోజనం ఏంటి? మూడోది ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 16:6 కూడా చక్కని మాట ఉంటుంది. అది చదివి దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. యోహాను సువార్త, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున అయితే నేను మీతో చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరమో, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. చూడండి ప్రియ దేవునికి బిడ్డ, మూడో ప్రయోజనం ఏం కలిగిందంటే ఆయన పునరుత్థానుడై తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయటం ద్వారా మనకు కలిగిన ప్రయోజనం అంటే పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగా అర్థమైందా? ఇది ఒక మర్మం, గమనించండి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉంటే ఆ ఇశ్రాయేలు ప్రాంతంలో గలిలయ, సమరయ, ఈ బెత్లెహేము, యెరూషలేము వీటిలోని సువార్తను ప్రకటించగలిగాడు. బాగా అర్థం చేసుకోవాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడైతే ఏకకాలంలో ప్రపంచం మొత్తం మీద సువార్తను ప్రకటించగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగా అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పునరుత్థానమై ఆరోహణం అవడం వల్ల ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పరిశుద్ధాత్ముడు వెళ్ళి పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపిని రక్షిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదరణకర్త మీ యొద్దకు వచ్చి పాపము గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తుంది కన్నీరు గారుతున్నాయి? చెప్పాలి. ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ నిన్ను శక్తితో నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ నిన్ను తాగుతున్నాడు. అది ఆయన పునరుత్థానం వెళ్ళి అయ్యి పైకి వెళ్ళటం వల్లనే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చాడండి. ఒకవేళ ఆయన నుంచి అవ్వలేకపోతే ఆయన పునరుత్థానమై ఆరోహణాల బదులు రాలేడు. ఆయన ఈ రోజున ఆయన పునరుత్థానం వల్ల కలిగినటువంటి మూడో ప్రయోజనం ఏంటంటే సర్వ మానవాళి మీదకి పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందరిని రక్షించడానికి. ఆమేన్. ఏం చేయటానికి అంటమ్మా? అందరినీ రక్షించడానికి. మనకు అసలు తెలియదు వాస్తవానికి. మనం ఎక్కడ వారము, ఎచ్చటి వారము, ఎక్కడ ఇజ్రాయెల్ దేశము, ఎక్కడ భారతదేశము, అసలు మూలం ఉంది ఈ చంగారెడ్డి గూడు. అవునా కదా? అయినా కూడా పరిశుద్ధాత్మదేవుడు మనం ప్రేమించి మన దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రయోజనం. ఆయన వచ్చాడు కాబట్టి మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్షణ గురించి, తీర్పుని గురించి
దేవుని సత్యాన్ని గురించి మనకు తెలియచేస్తూ, మనం బలపరుస్తూ, మన వెన్నుంటే నడిపిస్తూ, ఏ విధంగా క్రీస్తు క్రమాన్ని పాటించాలో, ఏ విధంగా క్రీస్తుని అనుసరించాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ఎలాంటి మాటలు మాట్లాడాలో, ఏ విధమైన చూపులు చూడాలో, ఏ విధమైన క్రియలు కలిగి ఉండాలో, ఎలాగ పరిశుద్ధులుగా జీవించాలో, ఎలాగ విశ్వాసంలో బలపడాలో, ఏ విధంగా తోటి వారిని ప్రేమించాలో సమస్తాన్ని మనకి బోధిస్తూ నేర్పిస్తూ ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పునరుత్థానుడై ఆరోహణం అవటం ద్వారానే ఈ లోకానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది కలిగినటువంటి మంచి ప్రయోజనం మనకి. నాలుగోది కూడా చూద్దాం ప్రియ దేవునికి బిడ్డలారా. నాలుగోది కూడా ఆలోచన చేసినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్న మాట చూడండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 13వ వచనంలో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించిన ఆ మాటను చదువుకుని దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం ప్రియ దేవునికి బిడ్డలారా. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తమో నిద్రించిన వారి గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, క్రీస్తు పునరుత్థానము మనకు ఒక నిరీక్షణ ఇచ్చింది. ఆమేన్. ఏం చేసిందట? క్రీస్తు పునరుత్థానం ఒక నిరీక్షణ ఇచ్చింది. ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? మనం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలని, మనం కూడా పరిశుద్ధులుగా పిలువబడాలని. అందుకనే ఆయన ఇచ్చినటువంటి ఆ పునరుత్థానము ఒక గొప్ప నిరీక్షణ మనకు కలుగు చేసింది, మనల్ని ధైర్యపరిచింది, మనల్ని బలపరిచింది, మనల్ని పరిశుద్ధులుగా చేసింది, ఆయన బిడ్డలుగా జీవించడానికి దోహదపడుతూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే చెబుతా అబ్బాయి, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఏం చేయకూడదంట? దుఃఖపడుట నాకు ఇష్టం లేదు. అందుకని క్రైస్తవుడు మరణం గురించి అసలు భయపడకూడదు. ఆమేన్. ఏం చేయకూడదంట? మరణం గురించి భయపడదు. ఎందుకని చెప్పండి? ఎందుకు ఈ పాపలోకంలో బతికే కన్ని రొప్పులు, రోగాలు, అప్పులు అవన్నీ బాధలేకమ్మా. కమ్మగా అక్కడికి వెళ్ళిపోయామనుకో, అబ్రహాం రోమ్ని ఏం చేస్తాం? ఆనుకుని సేద తీర్చుకుంటాం. కొంతమంది ఏడేమంటామంటారు. ఏం చేస్తారు? ఏడేమంటారు? అసలు ఏదైనా రోగం వస్తే చనిపోతామని ఎంత భయము. క్రైస్తవులకు అట్లా ఉండకూడదు ఎప్పుడు. క్రైస్తుడు ఏంది? ఎక్కడున్నా అదే పౌరం, అక్కడున్నా అదే పౌరం. ఆయన అన్నాడు అంశ 6 నెలలు బతికిద్ది అంట. అవునమ్మా? అంశ 6 నెలలు బతికింది. అటు బతికి అటు బతకాలంట. అవునా కదా? పౌరుషం కలిగిన క్రైస్తుడిగా బ్రతకాలి. మరణం అంటే ఎంతో ధైర్యంగా వెళ్ళాలి. ఆమె పౌలు గారు అన్నట్టు బ్రతికితే చావైతే లాభం. ఆయన ఏంది మరి పాపము, ఆయన తెలియదు అనుకుంటా లాభం అంటున్నాడు. ఏందో మరి చచ్చిపోవటం లాభం ఎవరికన్నా? చెప్పండి అయ్యా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి పాస్టర్ గారు దొరకారు సాలే నువ్వు చచ్చిపో అన్నాడు అనుకో, ఇకేమవ్వాలి నేను? చెప్పండి. అంటే ఉంటాం మనమేగా. అబ్బాయికి ఆయన్ని తిడతాడు చూడు, ఎవరన్నా గబక్కలేదని నీకు సాగు రాను అనడానికే. కానీ నీకు ఏమైపోయినట్టు పాపం. ఇక క్రైస్తవ్యం పోయింది, బతిపోయింది, ఏసై కూడా పక్కన పెట్టేస్తాం. ఎంత మాట అన్నావు? నన్ను సావమంటావా? ఇక ఆమెను పట్టుకుని ఆమెను ఇంటిలో సావమంటాం మనం. కానీ క్రైస్తవుడు దాన్ని ఎలా ఉంచుకోవాలంట? గొప్పగా ఎంచుకోవాలి. మరణం అంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం మరణిస్తే రేపు కళ్ళు తెరిచే దేవుని దగ్గరే. ఆమేన్. ఎందుకు ఈ పాపలోకంలో ఎంతకాలం బ్రతికేదానికంటే చక్కగా మరణించామనుకో ఆయనతోనే మనం ఉంటాం. నేను అందుకనే నాకు మంచిగా ఆశ ఉంది, కోరుకుంది. నేను చాలా సందర్భాల్లో చాలా మందితో ఆ డ్యూటీలోనే పోవాలంట. ఆమేన్. ఏం చేయాలంట? ఆ డ్యూటీలో ఉన్నప్పుడే పోవాలి మనం. ఆమేన్. ఇప్పుడు వాక్యం చేతనే పోయాను అనుకో, ప్రశాంతం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? ఆ డ్యూటీలో పోయామనుకో ఎక్కడ ఆటంకాలు ఉండవు. ఏ సాతాను కూడా నా బాడీ గురించి మాట్లాడడం. ఎందుకంటే పనిలో పోయాడు, రాయ్ నా బిడ్డ రాయి అంటాడు యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలండి. అలాంటి ధైర్యం, ఆ ఓపిక, ఆ విధానం మనం కలిగి ఉండాలి. పిరికితనం ఎంతకాలం? మరణానికి భయపడతాం, బాధలకు భయపడతాం, చీకటికి భయపడతాం, రోగానికి భయపడతాం,
శరీరాన్ని ఏం చేస్తుంది? అది ఆత్మని ఏం చేయలేదుగా. రాగం శరీరాన్ని బాధ పెట్టింది, ఆత్మని బాధ పెట్టిందా? నో. ఈ ఆత్మ పౌరుషం కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆత్మ పరిశుద్ధత దేవాతి దేవుడిచ్చినటువంటి గొప్పది ఇది. దీన్ని ఆయన కొరకే మనం సమర్పించుకోవాలి. ఆయన రాజ్యానికి వెళ్ళటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుంచి పునరుత్థానాడు అయ్యాడు మనం అనుకుంటున్నాం, చెబుతున్నాం, వింటున్నాం, కానీ సరైన అవగాహన లేకపోతూ ఉన్నాయి. అందుకని కొన్ని సందర్భాల్లో ఆ పునరుత్థాన శక్తిని పొందుకోలేకపోతున్నాం, ఆ పునరుత్థాన ఫలమును పొందుకోలేకపోతున్నాం. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు ఆత్మ సంఘముతో చెప్పు మాటలు చెవుగలవాడు వినుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పునరుత్థానం అవటం వల్ల మనకు కలిగినటువంటి మేలు మనం ఆలోచించాం. మొదటిగా దేవునికి బట్టి ఏమన్నాడు? దేవుని కుమారుడు తను తాను నిరూపించుకో. నువ్వు కూడా దేవుని బిడ్డగా నిరూపించుకో ఈ లోకంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రయాసపడుతున్నామా? ఆయన నిరూపించుకున్నాడు. మరి నీవు నేను దేవుని బిడ్డగా పిలువబడతా ఉన్నా, నీవు నేను దేవుని కుమారులుగా పిలువబడతా ఉన్నావు, నీవు నేను విశ్వాసులుగా పిలువబడతా ఉన్నావు, నీవు నేను క్రైస్తులుగా పిలువబడతా ఉన్నావు. మనల్ని మనం నిరూపించుకుంటున్నామా క్రీస్తు బిడ్డలుగా? మనల్ని మనం నిరూపించుకుంటున్నామా పరిశుద్ధులుగా? మనల్ని మనం నిరూపించుకుంటున్నామా నీతిమంతులుగా? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండోది ఏం చెప్పాం ప్రియ దేవునికి బిడ్డలారా? ఆయన ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, పేరుగుంటం కాదండి, పరిపూర్ణంగా క్రీస్తులో ఎదుగుతారో, పరిపూర్ణంగా క్రీస్తు మీద ఆడుకుంటారో, పరిపూర్ణంగా క్రీస్తు స్వారూప్యంలోకి వస్తారో, పరిపూర్ణంగా పరిశుద్ధత కలిగి జీవిస్తారో, పరిపూర్ణంగా క్రీస్తు మనసు కలిగి ఉంటారో, పరిపూర్ణంగా క్రీస్తు క్షమించగలిగిన ఆ మనసు కలిగి ఉంటారో, వారు ఏం చేయబడతారో? ప్రభు వచ్చినప్పుడు లేపబడతారు. అలాంటి అనుభవం నీకు నాకు మనకుందో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మూడోది మనం ఆలోచించో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మనందరితో ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అంపటే ఉంటున్నాడు ఆయన, మనం బలపరచడానికి, మనం సరిచేయడానికి. ఆ శక్తిని పొందుకునే ఆ అనుభవం మనకు ఉందో లేదో ఒకసారి ఇది నాన్న మనము ఆత్మ పరిశీలన చేయాలి. అందుకనే మీ దగ్గర సదాకాలం ఉండుటకు ఆయన మీ వద్దకు వస్తాడు అన్నాడు. ఆయన ఎప్పుడు మనతో ఉంటున్నాడు. ఆయన ఆ ప్రసన్నత, ఆయన శక్తి మనం పొందుకుంటున్నామా, కలిగి ఉంటున్నామో లేదో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాలుగోది ఏం చెప్పాం మనం? నిరీక్షణ ఇచ్చిందండి ఆ పునరుత్థానం. లేకపోతే అంతకుముందు ఎవరికి తెలియదు, ఎందుకు పుడుతున్నామో ఎందుకు చచ్చిపోతున్నామో తెలియదు. ఆయన అన్నాడు. చాలా మంది అనుకుంటారు మనిషి ఎక్కడి నుంచి అంటే జంతువుల నుంచి. చదివారు కమ్మా డార్విన్ సిద్ధాంతం ఏంటి చెప్పమా? కోతి నుండి, మేము తెలుగు వాళ్ళం మంకీ కాదు, కోతి నుండి ఇదంట, కోతి నుండి మనిషి వచ్చాడంట. ఓకే రైట్. మరి మనిషి నుండి ఏ జంతువు రాలేదే? చెప్పండి అమ్మా. జంతువు నుండి మనిషి వస్తే మరి మనిషి నుంచి ఏదో జంతువు రావాలా? మరి చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఆలోచించారా? డార్విన్ సిద్ధాంతం, అది సూత్రం కాదు. సిద్ధాంతం నిరూపించబడితే సూత్రం అయింది. ఉన్నారు ఎక్కడ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారా? అవునా కాదా? సిద్ధాంతం నిరూపించబడినప్పుడు, అది వాస్తవమైనప్పుడు, అది రుజువైనప్పుడు ఏమైంది? సూత్రం అయింది. అది నిరూపించబడకపోతే సిద్ధాంతం లాగానే ఉంటది. అందుకని అది నిరూపించబడలేదు కాబట్టి డార్విన్ సిద్ధాంతం అని అంటారు. ఒక ఆయన ఇట్లా గడితే మీదే క్వశ్చన్ వేసా, మీరు చూసినట్టు ఆయన నన్ను చూసినాడు. ఏందండి మానవులు అందరూ కోతి నుండి వచ్చారని అన్నాడు. మంచిదే, వెరీ గుడ్, బాగా నువ్వు మంచి జ్ఞానం కలిగినోడు, తెలివి కలిగినోడు అయ్యా, వాస్తవేను. నాకు డౌట్ ఉంది చెప్పు అన్న. చెప్పండి అన్నాడు. మరి కోతి నుండి మానవుడు వస్తే మరి మన నుండి ఏం జంతువు రాలేదేందండి ఇన్ని సంవత్సరాలైనా అన్నా. ఆయన అట్లా ఆలోచించాడు. భలే క్వశ్చన్ వేశారండి మీరు. దేవునికి బిడ్డలారా, క్రైస్తుడు జ్ఞానంతో ఉండాలి. ఆమె ఏం చేయాలి? జ్ఞానంతో ఉండాలి. మనది ఏందనుకున్నా, మనది అవ బ్యాచ్. ఎవరు బ్యాచ్ చెప్పాలి? అవ బ్యాచ్. ఏంది? అడొచ్చి అన్నాడు పక్కనుండి, ఇది నిజమా? ఇక చూడు, ఆయన ఆదాము గారు కూడా పక్కన పెట్టేసింది. ఆయన ఏం చేసింది చెప్పండి అమ్మా? ఆదామును కూడా పక్కన పెట్టేసింది. మరి మాట్లాడినప్పుడు ఏమనాలి? నువ్వు ఆగవయ్య బాబు, నా యజమానుడు ఉన్నాడు, ఆయనతో వచ్చి మాట్లాడతానన్నా లేదా? ఆమె తినేసి తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చింది. చూడండి, కొంతమంది ఇలాగ ఉంటారు. నిర్ణయం తీసుకుంటే ఇద్దరు కలిసి తీసుకోవాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నాకేదో జ్ఞానం ఉందని నేను తీసుకుంటే ఏమైపోతాం?
పప్పులో కాలేస్తాం, అవునా కదా? ఇద్దరు ఏమన్నారు? ఏక శరీరులు అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త అమ్మా, మీరు తప్పుకొనిపోకండి. ఎక్కువగా సాంతం ఆడవాళ్ళనే శోధిస్తూ ఉంటాడు. ఆ శోధన ఎలాంటి చిన్న సింపుల్గా చెబుతా. ఆ శోధన ఎక్కడ ఉంటుంది? ఏమే పక్కన అంటే నన్ను ఒక పొట్టిచారు ఒక 5 ఏళ్ళు కొనుక్కొచ్చుకుంది అనుకో, వీళ్ళకి ఆగదు. ఆమె పిలిచిందిగా, పిలిచి ఇదిగో అక్క మీ అన్నయ్య నాకు చీర కొనిచ్చాడు అని చెప్పింది. ఇక అది చూసి ఆ నుంచి పాపం ఏమి శోధనలో పడిపోయింది. చూసింది ఊరుకునిద్దా? కొనుక్కున్నది ఊరుకుంటారా ఆమెనా? మా ఊరుకోదు. ఈ 10 మందికి ఎగ్జిబిషన్ పెట్టింది. ఈ అంచుతో ఈ కంచు ఈ అట్ట ఈ ఏదంటారు ఈ అంచుకి ఎక్కడలే దీనికి డిజైన్ ప్రత్యేకంగా దీనికోసమే చేశారని చెప్తారు. పాపం అల్లాడిపోయిందే కదా. ఇక చూడు నా స్వామి రంగా, సాయంత్రం పాపం ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చాడు, పని చేయకుండా బొడుకుని పోయిందేక. ఆయన వచ్చాడు పని చేసి, పాపం వేడి నీళ్ళు లేవు ఏమి లేవు, ఇక తిరిగాడు బొడుకుంది. ఈయన వచ్చాడు, ఏమైందమ్మా? మాట లేదు పొలుకు లేదు. పిల్లలు ఏమైందిరా? వీళ్ళకేం తెలుసు పాపం. చివరికాయ ఎట్టగా పనులు చేసుకున్న చివరికాయ అయిపోయింది. తర్వాత వచ్చింది ఇక, ఏమండి చెప్పమ్మా ఏంటని. ఇదిగో ఎదురేంటి అక్క 5,000 రూపాయలు పెట్టి చీర కట్టుకుంది. నాకేం చేస్తుందో తెలీదు, 5,000 కొండ పెట్టి చీర కొనాలా? ఏమంటావు? సాతాను శోధన అలా ఉంటుంది. జాగ్రత్త ప్రియ దేవుడికి లోకానికి ఆకర్షితులు అవ్వకూడదు. అందుకే ఈ మాట చెప్పా, నన్ను తప్పుగా అనుకోకండి. లోకానికి ఏం ఇవ్వకూడదంట? ఆకర్షితుడు. క్రైస్తవుడు లోకానికి మాదిరి. ఆమేన్. లోకానికి, లోకంలో ఉన్న వారిని క్రైస్తవుడు ఆకర్షించాలి. అది లోకంలో ఉన్నది క్రైస్తవులు ఆకర్షించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి దేవునికి బిడ్డలారా. ఏం చేయాలి? క్రైస్తవుడు లోకంలో ఉన్న వారిని ఆకర్షించాలి, కానీ లోకంలోకి క్రైస్తవుడు ఆకర్షించబడకూడదు. బాగా అర్థమైంది ఆ మాటలు. అది అట్లా బ్రతకాలి. మీరు లోకానికి వెలుగు అన్నాడు ప్రభు, అవునా కదా? వెలుగు వద్దకు చీకటి మనుషులు రావాలి, కానీ మనం వెళ్ళి చీకట్లో కలిసిపోకూడదు. బాగా అర్థం చేసుకోవాలి. ఈ మధ్య మీకు తెలియదు ఏముంది, యవన బిడ్డలు ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ కటింగ్ వేస్తా ఉన్నారు. ఇక్కడ ఏముండవు, ఏడుంటుంది ఇంత ఏది పిచ్చిగూడు లాగా. అంటే తప్పుగా కాదు చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాడు మన పిల్లోడు? వీడు ప్రార్థనకి వెళ్ళే పిల్లోడు ఆయన చూడంగా, డాడీ కత్తి చేపకెళ్ళి కదా ఆ కటింగే అంట. మనల్ని వాళ్ళు ఆకర్షించాలి, కానీ మనం లోకం వైపు ఆకర్షితులు అవ్వకూడదు. మనం ఒక మాదిరి చూపేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు లోకానికి మాదిరి. ఆమేన్. ఆయనలాగా ఎవరు జీవించలేకపోయారు, ఆయన ఒక్కడే జీవించి చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన పునరుత్థాన శక్తి వలన, ఆ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవటం వల్ల, ఆ పునరుత్థానం గురించి మనం అర్థం చేసుకోవటం వల్ల మనకే ప్రయోజనం కలుగుతుంది. మనం ఎలా జీవించాలి, ఏమి నేర్చుకోవాలని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ 4 విషయాలు మన జీవితంలో ఎప్పుడు కూడా అన్వయించుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఈ 4 విషయాలు మన జీవితంలో గుర్తు పెట్టుకుంటూ, నా కోసమైన పునరుత్థానుడయ్యాడు, నేను మరణిస్తే తిరిగి నన్ను లేపడానికి పునరుత్థానుడయ్యాడు, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు అనే సత్యాన్ని గుర్తెరిగి నమ్మకం యథార్థంగా జీవిస్తూ క్రైస్తవ క్రమాన్ని, విశ్వాస క్రమాన్ని సాగిస్తూ బలమైన క్రైస్తుడిగా, పునరుత్థాన శక్తి పొందుకున్నటువంటి క్రైస్తుడిగా, నిజమైన విశ్వాసిగా మనం ఈ లోకంలో జీవించి దేవుని పునరుత్థాన శక్తికి, దేవుని యొక్క పునరుత్థాన బలాన్ని మనం పొందుకునే వారికి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ మాటల ద్వారా దేవుడు మన బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. నిన్న వాక్యాన్ని బట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడాడు కాబట్టి మనం ఎలా జీవిస్తూ ఉన్నాం. నిజమేనయ్యా, ఎన్నో పునరుత్థానములు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, కానీ ఆ పునరుత్థాన బలాన్ని, ఆ పునరుత్థాన శక్తిని నేను అనుభవించలేకపోతూ ఉన్నా. ఆ పునరుత్థానమైనటువంటి ఆ మహాశక్తిని నేను పొందుకోలేకపోతున్నాను. ఆయన ఈ రోజు నుంచి అన్నా ఆ బలం నాకు కావాలి, ఆ శక్తి నాకు కావాలి, ఆ పునరుత్థానమును నేను రుచి చూడాలి, నీ మృతులు నేను భాగస్వామి, నీ బిడ్డగా నేను జీవించాలని ఒక ఆశతో నువ్వు ప్రార్థన చేసుకోకపోయే దేవునికి బిడ్డలారా, ఇన్న వాక్యాలు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. గడిచిన ఆయా పునరుత్థాన దినము నుంచి నేను ఎన్నో బలహీనులను అయిపోయాను, బలము లేని దాన్ని అయిపోయాను, ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, ఇరుకులు, ఆధ్యాత్మికంగా ఫలించలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, అయా క్రమంగా సన్నిధికి రాలేకపోతున్నా,
పాటలు పాడలేకపోతున్నాను అయ్యా, నీ సన్నిధిలో సరిగా వాక్యం వినలేకపోతున్నాను అయ్యా, ఏదో సాతాను సంబంధమైన శోధన నన్ను ఏర్పడి చేస్తుంది. ఈ రోజు నుంచి దాన్ని దూరపరచు ప్రభువా. ఈ రోజు నుంచి నన్ను ప్రభు నీ బిడ్డగా మార్చేయ్యా, నీ శక్తితో నింపయ్యా, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేయ, పరిశుద్ధాత్మ శక్తి అగ్నితో నింపు ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఎవరికి వాడే చేయండి, మౌనంగా ఉండవద్దు. దేవుడి సన్నిధి ఎప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడు. ఆయన నీ మొర వింటున్నాడు. నీ బాధ ఏంటో, నీ వేదన ఏంటో, నీ దుఃఖం ఏంటో, నీ సమస్య ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నువ్వు దేని కొరకు మొరపెడుతున్నావు, దేని కొరకు బాధపడుతున్నావు, దేని కొరకు నువ్వు ఎంతగా నీరసించిపోతున్నావు, ఎంతగా బలహీనమైపోతున్నావు, ఆ విషయాన్ని దేవుడి ముందు తెలియచి, నీ బిడ్డ కొరకు ఒకవేళ నువ్వు ఆందోళన చెందుతున్నావా, నీ కుటుంబం కొరకు ఆందోళన చెందుతున్నావా, ప్రభు దగ్గర మాట్లాడే, ప్రభా నా బిడ్డ జీవితాన్ని మార్చేయ, నా కుటుంబ పరిస్థితులు మార్చేయ, నీ శక్తితో కొనుకోయా, నా కుటుంబం అంతా రక్షించబడాలయా, నా కుటుంబం అంతా నీ సన్నిధికి చేరాలయ్యా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో గడపాలి ప్రభువా అని ప్రార్థించే దేవుడిని మొరాలకిస్తూ ఉన్నాడు. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, గ్లోరీ, స్తుతి 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 స్తుతి. అలాంటి శక్తిని పొందుతాన బలం శక్తిని పొందుకోవాలని ఆశపడినట్లయితే మీ కుడి హస్తాలు పైకెత్తండి. మీ కొరకు మేము ప్రార్థించే